హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి రెసిపీలో మనం ఎంతో టేస్టీ అయిన హెల్తీ అయిన మల్టీగ్రెయిన్ లడ్డు ఎలా తయారు చేయాలో దాని సింపుల్ ప్రొసీజర్లో చూసేద్దాం. మరి చూసే ముందు నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని మర్చిపోకుండా క్లిక్ చేసుకోండి. ఇలా చేయడంతో నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, ప్రొసీజర్ చూసే ముందు మరి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇక్కడ అరకిలో వరకు నేను 500 గ్రామ్స్ వరకు మల్టీగ్రెయిన్ పౌడర్ని తీసుకున్నాను. ముందుగానే ఈ పౌడర్ తయారు చేసి పెట్టుకున్నాను. అన్ని రకాల ధాన్యాలను లైట్గా దూరగా వేయించి పిండి చేసి పెట్టుకున్నప్పుడు మనం ఇన్స్టెంట్గా లడ్డూ అనేది చేసేసుకోవచ్చు. దీన్ని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ గ్రౌండ్ నట్స్ని కూడా దూరగా వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత గ్రౌండ్ నట్స్ వన్స్ బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే ఎండు కొబ్బరిని కూడా వేసేసి మరి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేద్దాం. ఇలా రెండింటిని కూడా బాగా ఫ్రై చేసిన తర్వాత గ్రౌండ్ నట్స్లో ఉండే పొక్కుని సపరేట్ చేయాలి. ఇలా సపరేట్ చేసిన గ్రౌండ్ నట్స్లో చూడండి, మనకిప్పుడు ఈ రెండింటిని కూడా బాగా మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్లా చేసేసుకుందాం. సో ఇక్కడ మనం అన్నీ న్యూట్రిటివ్ వాల్యూస్ ఉన్న అన్ని ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం కాబట్టి ఈ రెసిపీ అనేది చిన్న నుంచి పెద్ద వరకు అందరు తీసుకోవచ్చు. ఎంతో హెల్తీ అయిన రెసిపీ. అంతేకాకుండా బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నవారు ఉక్కులా తయారవ్వాలంటే మన ఎముకలు ఖచ్చితంగా ఈ లడ్డుని ఖచ్చితంగా మీరు తినాల్సిందే. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను 200 గ్రామ్స్ వరకు బెల్లాన్ని తీసుకొని మెల్ట్ చేసుకుంటున్నాను. అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా యూస్ చేస్తున్నాను కాబట్టి బాదాం అలాగే ద్రాక్ష ఈ రెండింటిని కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఫర్ గార్నిష్ కోసం మనం లడ్డు గార్నిష్ చేయాలంటే డ్రై ఫ్రూట్స్ ఖచ్చితంగా కదా, నాకు ఇక్కడ అవైలబుల్గా ఉండే ఈ డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేస్తున్నాను. అలాగే ఈ కిస్మిస్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని నేతిలో వేయించుకోవాలి. ఇలా రెండింటిని కూడా నేతిలో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మనకి పాకం అనేది రెడీ అయిపోయింది. బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదు, తీగ పాకం అలా జస్ట్ మెల్ట్ అయితే సరిపోతుంది. ఎందుకంటే మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసేసుకొని తినేది కాబట్టి మనకి తీగ పాకం అనేది అవసరం లేదు. జస్ట్ ఇలా నురుగు వచ్చేసి బుడగలు వచ్చేసి ఏగితే సరిపోతుంది. ఈ లోపల మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు ఎండు కొబ్బరి పౌడర్ని కూడా మల్టీగ్రెయిన్ పౌడర్లో వేసేసేయాలి. ఇలా అన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అప్పుడే మనకి బాల్స్ అనేవి బాగా స్మూత్గా వస్తాయి. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఈ మిక్స్ చేసుకున్న దాంట్లో ముందుగా మనం పాకం తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఇది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పిండిలో పోసేసి మనకి అనుకున్న ప్రకారం ఉండలు చుట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది. కొంచెం గోరువెచ్చగా ఉంటేనే మనం బాల్స్ అనేది చక్కగా వస్తాయి, ఎక్కడ విరిగిపోకుండా. సో కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే ఈ లడ్డు అనేది చేసుకోండి. ఇందులో కొంచెంగా నెయ్యిని వేసుకుంటూ ఉండలు చేసుకున్నట్లయితే చాలా చాలా ఈజీగా సింపుల్గా చూడండి ఎంత చక్కని లడ్డు తయారైపోయింది. అంతే అండి, సింపుల్గా ఇంట్లోనే ఎంతో హెల్దీ అయిన ఈ లడ్డు ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేస్తారని ఈ వీడియో ప్రజెంటేషన్. ఈ వీడియో అయితే చాలా చాలా నచ్చింది. నచ్చడమే కాలంలో ఇది చాలా హెల్దీ అయిన లడ్డు, ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఇందులోని పోషక గుణాలు అంతా ఇంత కాదు, చిన్నపిల్లలకు కూడా ఖచ్చితంగా మీరు ఇలా ఇచ్చినట్లయితే ఎంతో చక్కగా ఉంటుంది. థ్యాంక్ యూ.